ಈ ಹಬ್ಬದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ಡಾಕ್ಟರ್ ಸಿಕೆ ಮೌಲಾ ಶರೀಫ್ ಶಿವರಾತ್ರಿ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿ ಗಮನ ಸೆಳೆದ ಸಿಕೆ ಮೌಲಾ ಶರೀಫ್ ಹಿಂದೂ ಮತ್ತು ಮುಸ್ಲಿಮರ ರಕ್ತ ಒಂದೇ. ಸಿಕೆ ಮೌಲಾ ಶರೀಫ್ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಜೂಳಪಾಳ್ಯ ಗ್ರಾಮದಲ್ಲಿ ರಾತ್ರಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಶಿವರಾತ್ರಿ ಹಬ್ಬ ಹಾಗೂ ಕರಗ ಉತ್ಸವವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು. ಗ್ರಾಮದ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಬಾಂಧವರು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಹಬ್ಬ ಆಚರಿಸಿದ್ದು ವಿಶೇಷವಾಗಿತ್ತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಿಕೆ ಮೌಲಾ ಶರೀಫ್ ಫೌಂಡೇಶನ್ ಅಧ್ಯಕ್ಷರಾದ ಡಾಕ್ಟರ್ ಸಿಕೆ ಮೌಲಾ ಶರೀಫ್ ಭಾಗವಹಿಸಿ ಮಾತನಾಡಿದ ಅವರು, ಹಿಂದೂ ಮತ್ತು ಮುಸ್ಲಿಂ ಬಾಂಧವರು ಎಲ್ಲರೂ ಒಂದೇ, ಹಿಂದೂ ಮತ್ತು ಮುಸ್ಲಿಮರು ರಕ್ತ ಒಂದೇ. ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಭಾವೈಕ್ಯತೆಯನ್ನು ಬೆಸೆಯುವ ಕೊಂಡಿಯಾಗಿ ಸಮಾಜದಲ್ಲಿನ ಜಾತಿ ಸಮುದಾಯಗಳ ನಡುವಿನ ಭೇದ ಭಾವವನ್ನು ಅಳಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿ ಎಂದು ಹೇಳಿದ ಅವರು, ಭಾರತ ಸರ್ವಧರ್ಮಗಳ ಶಾಂತಿಯ ತೋಟ, ಸಂವಿಧಾನವೇ ನಮ್ಮ ಧರ್ಮಗ್ರಂಥವಾಗಬೇಕು, ಸೌಹಾರ್ದದಿಂದ ಬದುಕಬೇಕು, ಪರಸ್ಪರ ಗೌರವ ನೀಡಬೇಕು ಎಂದು ವಿವರಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಸಿಕೆ ಮೊಹಮ್ಮದ್ ಶರೀಫ್, ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಪ್ರಶಾಂತ್, ಡೇರಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಜಿಎನ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಕೃಷ್ಣಮೂರ್ತಿ, ವೀರಪ್ಪ, ತಿಪ್ಪಣ್ಣ, ಲೋಕೇಶ, ಅವಲಪ್ಪ, ನಾರಾಯಣಪ್ಪ, ಮುನಿರಾಜು ಸೇರಿದಂತೆ ಗ್ರಾಮಸ್ಥರು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. छोड़ जाता मेरा फोन कहाँ है? मेरे जॉब में है। ఈరోజు శివరాత్రి పండుగ అంటే శివుడు పుట్టిన రోజు ఈరోజు. ఆ తల్లి శక్తిదేవి గడపలో శివుడు పుట్టిన తర్వాత సుమారు 4,85,000 సంవత్సరాల ఇతిహాసం చూస్తే ఈరోజు శివుడు పుట్టినాడు అంటే దాన్ని ఒక గుర్తు చేసుకొని ఇప్పుడు మనము శివరాత్రి పండుగ చేసుకుంటాము అంటే దానికి ఈ ఊళ్ళో ఇంత గొప్పగా ఈ ఒక తెలకం చేస్తున్నాడు. దానికి నేను మీకు అందరికీ అభినందించాలనుకుంటున్నాను. తెలకం అంటే అంటే ಕೈಯಿಂದ ಮುಟ್ಟದೆ ಕರಗಸವಾಗಿ ತಿಳಿಸಿ ಆಡುವ ಆಟಕ್ಕೆ ಹೆಸರು ಕರಗ ಅಂತ ಹೇಳೋಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ఏమి కలిగిందంటే మహాభారతం అంతమైన తర్వాత పంచ పాండవులు రాజ్యాధికారం చేసుకొని రాష్ట్రం పరిపాలన చేసే రోజుల్లో గాంధారి శాపానికి అక్కడే సత్యన శ్రీకృష్ణుడు దీన్ని భయపడి ఈ 5 మంది పంచ పాండవులు జగలో ద్రౌపది చేరి హిమాలయాలపై స్నానం చేసుకుని స్వర్గలోకంలో పోవాలా, నాకు యావది రాజ్యాధికారం వద్దు అని చెప్పేసి పోయే టైంలో హిమాలయాలు దాటి శుభ్రంగా స్నానం చేసుకుని ఇంటికి అంత టయానికి తల్లి ద్రౌపది తల్లి తిరిగి పడిపోతుంది. దీన్ని గమనించని 5 మంది పాండవులు పోతూ ఉంటే అక్కడ ఎత్తయ్యా అని చెప్పేసి ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడు చూసి ఆ తల్లి ఆ దేవని తల్లి ఆ పిచ్చిని చూసి భయపడే టైంలో ఏం చేయాలో అర్థం కానీ ఈ 5 మగాళ్ళు ఈ పంచ పాండవులు పోతాను చూస్తే తన మనసులో తానే 3,33,303 దేవుళ్ళని కోరుకుంటుందంటే నాకు 5 మంది సంతానం నీతో కలిగించాలా. అప్పుడు పుట్టింది
ఈ కనక యథేయ విపుహ హృదయ యథేహ అంటే ఈ 5 మంది పుట్టి ఆ రాక్షసుని చంపేస్తారు. ఆ చంపిన తర్వాత ఆ ద్రౌపది తల్లి ఈ పాండవులతో పోయేటప్పుడు ఈ 5 మంది పిల్లలు ఏడుస్తారు, అమ్మాయిలు పోకూడదు. కలియుగ కృష్ణుడు అప్పుడు ప్రత్యేకమై ఆ ద్రౌపది తల్లికి పోనీయకుండా ఉండేదాని కోసము ఈ కర్మం అనేది ఆ నాగాన్ని చేస్తారు. దాన్ని ద్రౌపది తెలుసుకుని నేను ఈ పిల్లలకి ఎటువంటి ఇది చేయకూడదు అని చెప్పేసి సంవత్సరంలో నేను ఒక మాట 3 రోజులు వస్తాను, ఈ కరగం ఎక్కడ ఉంటాను అని చెప్పేసి ఏర్పెట్టిన తప్ప నీకు లెక్కగా రాసేదానికి నీ జ్ఞానాన్ని నా దగ్గర గుర్తు ఉన్నాయి. నా దుడ్డు ఎక్కడ పోయింటే పొద్దున్న చేస్తానంటే కూర్చొని నీ ఒడిలోకి పోయేటప్పుడు బాగా ఎండ పడతానంటే కూర్చోంటే నోట్లో పిలుస్తాను తప్పని పడిపోయినాడు. ఇంట్లో ఫోన్ చేశాను పెద్దలకి అప్పేమో పడిపోయినాడు, నువ్వు బియ్యం వచ్చాయన్నా అని. వాడు పెద్దవాడు వచ్చినాడు, 2 వాడు వచ్చినాడు. ఎంత చెప్పానో వేస్తామన్నాడు షాప్ మీద. ఈ ప్రాణంలో పోతా ఉన్నాడు. ఎవరో నాయన సమయంలో పిలిచేసి ఏమో సత్సంగా ఏమో అడగాలంటే నేను చచ్చిపోయేటప్పుడు తలా 2 లక్షల రూపాయలు పెట్టమని చెప్పాడప్ప, నాకేమీ చేయకుండా అని చెప్పిండప్ప. ఆయన అంతవరకు పక్కన చచ్చిపోయినాడు, తీసుకొని పోయినాడు దీనికి మశానానికి. ఇద్దరు వచ్చిన దాంట్లో మొత్తం తప్పించుకున్నాడు, 1,00,000 అప్పు చేసి. ఏం చేసేది, ఇద్దరు 1,00,000 రూపాయలు పెట్టినారు. ఊళ్ళందరూ వచ్చినారు, ప్రశాంత్ ఆవులప్ప అందరూ వచ్చినారు. ఏమరా అందరూ వచ్చే ఉండదు. ఇక 1,00,000 రూపాయలు అప్పుకి ఇవ్వాలని చెప్పేసి రాకుండా అయిపోయినాడు. చూసినట్టు నెలకి నిలబడినా వచ్చినట్ట పాపం. యావప్ప వెళ్ళిపోయిందంటే ఏం లేదు, క్యాష్ చేసుకున్నామంటే తక్కువ బ్యాంక్ పంపైపోయింది, పురపలేదు. దానికోసం వచ్చిన్నామని వాడు 1,00,000 పెట్టిందింట. ఇక్కడ వచ్చి నేను చేసింది 10 లక్షలు పెట్టమంటే నేను బ్యాంక్ దగ్గర ఆఫీస్ కదా చెక్ తెచ్చిన నా పనులు 3 లక్షల రూపాయలు చెక్ తెచ్చినాను, పెట్టేస్తున్నాను. ఈ 2 లక్షలు నేను జబ్బులో పెట్టుకుంటున్నాను. మా అప్ప నువ్వు చచ్చిపోయినావు ఇట్లా ఈ 3 లక్షల చెక్కులు తీసుకొని అదేమో బాధపడప్ప అని ఇట్లా ఎక్కువ దూరం సంపాదించి మంచి పనులు చేయకుండా పోతే ఇక్కడ మీకు కూడా మనకు కూడా అవుతుందని చెప్తూ ఏమి ఈ ప్రోగ్రాం చేసినారు. ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ డాక్టర్ సీకే మౌలాశరీ ఫౌండేషన్ నుండి ఏమి కొట్టు కర్మం చేసినారు. వాళ్ళకి 10,000 అనుకుంటే 10,000 రూపాయలు ఒక కామిగా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తే జూడుపాడాలి ఒక భవిష్యత్తు ఉంది. జూడుపాడ అనేది 240 ఏళ్ళు హిస్టరీ ఉంది. జూడుపాలెం పంచాయతీలో మిట్టే మొక్కలో ఎవరైనా ఫస్ట్ ప్లేస్ ఉంది అంటే అది జూడుపాలెం. ఎవరైతే తల్లిదండ్రులు వెళ్ళి పోయి ఇంటర్నెట్ కోరుకుంటే వెళ్ళి ఉన్నారు. దానికి కారణం ఏమంటే రక్షణ వర్గం మీ మంచి ప్రేమ ఆప్యాయతను కోరుకుంటూ ఏమి కొన్ని కార్యక్రమాలు నాకు కూడా తెలిసి ఈ అందరికీ పిలిచడానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హింద్. ఇంతవరకు అడుగుల గురించి మాట్లాడిన మల్లాశ్వర గారికి ధన్యవాదాలు. అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమం మన పుస్తకాలలో
समय